పుచ్చుకోవద్దు. పుచ్చుకున్నావు అంతే, అంతేనా? సర్వనాశమైపోతావు అంతే. నువ్వు నీ బతుకంతా అంతే అయిపోతుందా? నేను కూడా ఒక చిన్న రైతుగా నేను ఎక్కువ చదవలేదుగా. కనీసం కనీసం నా కొడుకును చదివించుకోవాలనుకున్నాక ఓ పెద్దవాడి ఏ అమెరికా పోతానుకున్నాడా నా కొడుకు. అని ఇంజనీరింగ్ కాలేజీలో చెరువుతో అనుకుని నాకున్న పొలం తీసుకొని రైలు ప్రయాణం చేసుకున్నాను. బాబాయిని తెచ్చాడు ఒకడు. అని మాట నిజం అనుకున్నాను. నన్ను బాబాయ్ ఇలాగే పుట్టాడు. చివరికి ఇద్దరం బాగా దగ్గరైపోయాను. నా కొడుకు కంటే గొప్పవాడిని చూశాను. కానీ నేనేమో డబ్బులతో పోతున్నాను. నా కొడుకు ఇంజనీర్ చేద్దామని ఇంజనీరింగ్ కాలేజ్కు ఫీజు కట్టడం కోసం డబ్బులు తీసుకుని పోతుంటా. అవునా? బండేమో పోతా ఉందిరా, బండి పోతా ఉంది. బండి కనపడతా చేసుకుంటూ పోతా ఉందిరా. అక్కడ అక్కడ రాత్రి 8 అయిందిరా. బాబాయ్ బాబాయ్ నేను అన్నం తెచ్చాను తింటావా అన్నాడు. వద్దురా, వద్దు బాబు వద్దు, నేనేదో సద్దన్నం తెచ్చుకుంటాను అదే తింటాను అంటాడు. లేదు లేదు బాబాయ్, నా మీద నమ్మకం లేదా బాబాయ్? నీ కొడుకు అంత కొడుకంటే లేదా? మరి నా కొడుకు గుర్తుకొచ్చాడు. నా కొడుకు కూడా ఈలాగా డాబుగా దర్జాగా ఓ ఇంజనీర్ అయి పట్టాలని అనుకున్నాను రా. ఆడిచ్చింది తిన్నాను అంతే అంతే. ఆడిచ్చింది తిన్నాను. 3 రోజుల తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రిలో దిక్కులేని వాళ్ళగా పడుతున్నా. దిక్కులే కాపాడుతుంటా నేను. ఈ విషయం నా కొడుకు తెలిసిపోయింది. ఆడిలో నిరాశ నిస్పృహ ఏకంగా ఒకేసారి ఆడేం చేశాడో తెలుసా? ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు నా బాబు నా బాబు. Now I request RPF staff to remove the mad fellow from the railway area. Please cooperate with us. We ensure safe and secure journey. Thank you very much.